మిమ్మల్ని ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టారని చెప్పి నేనేదో విన్నాను. మీకేదో కథ ఉందని విన్నాను. నిజమా అది? ఏం జరిగింది? మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు. మీ ఫ్యామిలీ. అవునా? ఓహ్! మీ ఇంట్లో వాళ్ళే చేసారా అలాగా? అందుకే ఇవన్నీ తట్టుకోలేక అటెళ్ళిపోయావా? ఇంట్లో వాళ్ళు జేసినారు. ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు. అనరాని మాటలు అన్నారు. గబ్బు మాటలు అన్నారు. ఎత్తి పొడిచినారు నన్ను బాగా. హ్మ్. బాగా హింసించినారు. ఆ హింసించడంలో బట్టి నేను ఉండలేక హ్మ్. మా అమ్మని పిలిపించుకొని, మా మేనమామని పిలిపించుకొని టెస్ట్ నుంచి బయట పడినా. కాదమ్మా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నిన్ను ఇబ్బంది పెడుతుంటే, ఎప్పుడు బయటికెళ్ళిపోవాలని అనిపించలేదా నీకు? ఎళ్ళిపోవాలని గాని మీ ఎవరైనా చూడ్డానికి మిమ్మల్ని ఎవరు రాలేదా? రాలేదు. మా వాళ్ళకి అస్సలు అడ్రస్సే తెలవదు. నేను ఇన్ని సంవత్సరం ఉన్నా అని. చచ్చిపోయిందనుకున్నారు. మా అమ్మనే అనుకున్నది. చచ్చిపోయినావా నువ్వు అని. మొన్న ఓహ్! మా ఊరోళ్ళే మా సొంత ఊరికెళ్తేనే హ్మ్. చచ్చిపోయినావు అనుకున్నా నేను. బతికున్నావు అనుకోలేదు. హ్మ్. ఎవరితోనో లేచిపోయినావు, 10 మందితోనో లేచిపోయినావు అని గబ్బు గబ్బు మాటలు పక్కోళ్ళే. మా సొంత మేనమామలు, మా అత్తోళ్ళు హ్మ్. అందరూ చుట్టుపక్కల గూడా అన్నారు. ఎవరితోనో పోయినావు అనుకున్నాం. పెండ్లయింది అనుకున్నాం. పిల్లతైన అనుకున్నాం. చచ్చిపోయింది అనుకున్నాం. ఎన్నెన్నో రకాలు మాట్లాడినాం. మొన్న మా అమ్మని తీసుకొని కూర్చున్నాక అన్ని మాటలు మాట్లాడినారు.